జోలెపట్టి నింపుకునే కాడికి నింపుకొని దోచుకునే కాడికి దోచుకొని తమ పార్టీ నుండి వెళ్లిపోయిన వారి కొంతమంది పత్తిత్తు మాటలు ప్రజలు నమ్మరని తెలంగాణ మలితరం ఉద్యమకారులు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు జిట్టా శ్రీనివాస్ రెడ్డి కుతాడి ముఖేష్ పై పరోక్షంగా ధ్వజమెత్తారు. కుతాడి ముఖేష్ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులపై పరోక్షంగా మాట్లాడిన అసందర్భమైన అబద్ధపు మాటలు వెంటనే వెనుకకు తీసుకుని బీఆర్ఎస్ పార్టీకి నాయకులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ శనివారం రోజు జిట్టా శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమ నాయకులు సీనియర్ బీఆర్ఎస్ జవహర్ నగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ చారి, బండకింది ప్రసాద్ గౌడ్, కోనేరు భాస్కర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో తమ మంత్రి మల్లారెడ్డి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని వెల్లడించారు. జవహర్నగర్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మరియు నాతోటి కార్పొరేటర్లకు ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా ముఖ్య అతిథులు సుధాకర్ చారి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బండకింది ప్రసాద్ గౌడ్, మా భాస్కర్ అన్న, అందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం దేనికోసం అంటే జవహర్నగర్లో కొంతమంది మా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ఏం జరగలేదు, ప్రజలకే ఏం చేయలేదు, ఓన్లీ పాలకులే చేసుకోరని చెప్పేసి ఒక చిన్న ప్రచారం చేస్తున్నారు. దానికి మేము చెప్పాల్సుకున్నది ఏంటంటే జవహర్నగర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందరు గమనించారు, అందరు చూసిరు. మా మల్లారెడ్డి సార్ ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చిండు, ఏ రోడ్డు సీసీ రోడ్లు ఎన్ని సీసీ రోడ్లు వేసిండు, ఎన్ని మోరీలు వేసిండు, ఇవన్నీ వేసినందుకు ప్రజలు కూడా బ్రహ్మాండంగా మళ్ళీ బ్రహ్మరథం పట్టిరు మా మల్లారెడ్డి సార్కు. అది మీరందరూ కూడా గమనించుకోవాలి. అలాగే ప్రతి వార్డుకు 1.5 నుంచి 1,70,00,000 దాకా ఒక్కొక్క వార్డుకు వచ్చిన మా జవహర్నగర్. ఇవన్నీ మీకు కనబడతలేవా అని చెప్పేసి అంటున్నాం. కనీసం మా దగ్గర ఉండి కూడా మా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి ప్రభుత్వం చేంజ్ కాగానే అందులో పోయేసి పోగానే మళ్ళీ వేరే తీరుగా మాటలు ఎట్లా మాట్లాడుతారో అర్థమైతలేదు. కనీసం చూసైనా మాట్లాడాలి, తెలిసి తెలియకుండానైనా మాట్లాడాలి. మీరు మా బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా అప్పుడు అభివృద్ధి జరుగుతుంటే మీరే అభివృద్ధి జరిగిందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమో అభివృద్ధి జరగలేదని చెప్పేసారు. అంటే ఇది ఎవరికి చెప్తున్నారు, ఎవరు స్వార్థం కోసం చెప్తున్నారు, ఎవరు ముప్పు కోసం చెప్తున్నారో మాకు అంటే అర్థమవుతలేదు. కాకపోతే మేమంతా చెప్పాల్సింది ఏంటంటే జవహర్నగర్ ప్రజలకు అన్ని విధాలుగా ప్రయోజనం మా బీఆర్ఎస్ పార్టీ తరఫునే జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మా మల్లారెడ్డి సారు గుండకాయ అన్నటువంటి జవహర్నగర్ని సేమ్ గుండకాయ ఎట్లా కాపాడుకున్నాడో అట్లనే కాపాడుకున్నాడు. అది ప్రజలకు తెలుసు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేసుకొని మీరు ఏమైతే చేయాలనుకుంటారో అది చేయండి. కానీ జరిగిపోయిన దాని గురించి ఏం చేయలేదని చెప్పేసి తప్పుడు ప్రచారం ఎట్లా చేస్తున్నారు అనేది మీరే అర్థం చేసుకోవాలి. కాకపోతే మీరు ఒకటి అంటున్నారు, పాలకులకే పనిచేసిరంటే పాలకులు అప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మొత్తం ఉన్నారు. ఇప్పుడైతే వేరే దాంట్లో లేరు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తారు? 1.5 year అవుతుంది. 1.5 yearకు ఒక జవహర్నగర్కు ఒక ఫండ్ వచ్చిందా? కనీసం జవహర్నగర్లో ఉన్న ప్రజలకు ఏమన్నా మేలు చేసిరా? కనీసం మంచినీటి సౌకర్యం ఇస్తున్నారా? రోడ్డు చక్కగా చేస్తున్నారా? ఒక డ్రైనేజ్ చేస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ తప్ప వేరేది మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. మీరేమన్నా ఉంటే చేసేది ఉంటే అభివృద్ధి చేసి చూపించండి. మీరు 300 కోట్లు తెచ్చినాం కదా, మీరు అదే 100 కోట్లు తీసుకొచ్చి చూపించండి. అదే అభివృద్ధి చేయడానికి ముందడుగు ఉంటుంది. కానీ ప్రజలకు మేలు చేసినట్టు ఉంటుంది. కానీ మనం ఏదో చేస్తున్నాము, మా మెప్పు కోసం ఏదో మేము వేరే వాళ్ళ ముప్పు పొందడానికి మేము కొట్లాడుతున్నాం తప్ప మాకు వేరేది ఏం లేదని చెప్పేసి అనుకొని ఏదో చేస్తున్నారు తప్ప వేరేది కాదు. మీరు ప్రజలల్లా మంచి పేరు తెచ్చుకునేటట్టు, ప్రజలకు మంచి ఉపయోగపడేటట్టు తెచ్చుకోండి అని చెప్పేసి నా ఒక మనవి. ఇది ఇంకోటి ఏంటంటే జవహర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ 28కు 28 ఉండే, కానీ ఇప్పుడు అదే మేయర్ చేంజ్ చేసుకొని కాంగ్రెస్లోకి పోయి మా పార్టీలో ఉన్నమే 5 ఉన్నాం. కానీ పాలకులే మోసం చేసారు, పాలకులకే జరిగిందంటే ఏ పాలకులకు జరిగిందో చెప్పాలి కదా. అది కూడా ఎవరెవరికి జరిగిందో కూడా చెప్పాలి. మీరు పాలకులు అంటే పాలకులు ఎవరు? మీరు కూడా అలా పాలకులే కదా. మరి మీకు జరిగిందా, ప్రజలకు జరిగిందా, ఎవరికి మేలు జరిగిందో చెప్పాలి. ఫస్ట్ అది చెప్పినాకనే వేరే దాని గురించి మాట్లాడండి.
సార్ ఒకటి ప్రజలకు సర్వీస్ చేస్తూనే ప్రజాప్రతినిధులు అభివృద్ధి చెందింది వాస్తవం అవునా కాదా? కబ్జాల విషయం అంటే జవహర్ నగర్ ఉండేదే గవర్నమెంట్ ల్యాండ్. అందరూ దాంట్లో ఎక్స్ సర్వీస్ మెన్లో ఉన్నది గవర్నమెంట్ ల్యాండ్ అని ఒకటంటారు. ఎక్స్ సర్వీస్ మెన్లో ఏదైతుందో వాళ్ళందరూ కొనుక్కొని మామూలుగా ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఉన్నారు. అది కబ్జా ఎట్లా అవుతుంది? కబ్జా ఎక్కడ కాదు కదా, ఎవరేమో దోసుకొని తినలే కదా. మేము ఏదో 10 మందిని పెట్టేసి కబ్జా చేయలే. మేము డైరెక్ట్ కొంతమంది ఉన్నారు కాబట్టి. కార్పొరేషన్ అభివృద్ధి అంటే మోరీలు, డ్రైనేజ్, కరెంట్ స్తంభాలైనా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు ఏమైనా తెచ్చిందా? ప్రజలకు ఉపయోగపడే స్థలాలు కేటాయిస్తే అవి కబ్జాలకు గురవుతున్నాయి. అది వాస్తవం కాదా? ప్రజలకు ఉపయోగపడేట్టు మేము ప్రొసీడింగ్ తెచ్చినాము. అట్లే ఉన్నది. ఇప్పుడు అప్పుడు మేము ఉన్నంత వరకు మేము కాపాడినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా మల్లెడ్ సార్ ఉన్న ఇప్పుడు కూడా ఉన్నాడు. అది కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా కాపాడతాం ఇంకా కూడా. కానీ అవి ఎక్కడ కబ్జా ప్రొసీడింగ్ లెటర్లు మీ దగ్గర, మీ జేబుల్లో, మీ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నప్పుడు నాన్ వెజ్ మార్కెట్లో ప్రైవేటు వ్యక్తి ఎట్లా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి? అది ఇప్పుడున్న ప్రభుత్వం చూడాలి కదా. దానికి ఉన్నదంతా వాళ్ళే కదా ఇప్పుడు చేసేది. వాళ్ళే చెప్తున్నారు మేమే కబ్జా చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నా, లేకపోతే కబ్జా అవుతుందని చెప్తున్నా. వాళ్ళు ఏం చెప్తారో మాకు అర్థమైతే లేదు. ఫస్ట్ కబ్జాను కాపాడమని చెప్పేసి మేము అంటున్నాము, వాళ్ళు కబ్జా అవుతున్నారు. ఎవరు కబ్జా పెడుతున్నారు? ఉన్న పాలకులు కబ్జా పెడుతున్నారా లేకపోతే పబ్లిక్ కబ్జా పెడుతున్నారా తెలియాలి కదా. ప్రజలకు ఉపయోగార్థం ప్రొసీడింగ్ లెటర్ కేటాయించబడ్డ స్థలాలు ఎప్పుడు వస్తాయి? ప్రజల చేతులకి ఎప్పుడు వస్తాయి? మీ ప్రజాప్రతినిధులు ఆయా భూములలో ఉన్నారు కదా. అవును, మీతో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాటిని ఎప్పుడు రిలీజ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు? మోడరన్ టాయిలెట్లు కావచ్చు, ఆట స్థలాలు కావచ్చు, సమాధుల స్థలాలు కావచ్చు. ఆట స్థలం కోసం అయితే మేము ప్రతి ఇయర్ మేము కొట్లాడుతూనే ఉన్నాం. ఇంకోటి మీకు అందరూ తెలిసిందే, జవహర్ నగర్లో యూత్ పిల్లలు అందరూ కూడా తెలిసిందే. ఏంటంటే నేను ప్రతి ఇయర్ని అంటే యువకులని ప్రోత్సహించడం కోసం జిట్టా క్రికెట్ టోర్నమెంట్ అని చెప్పేసి ఒకటి 3 years క్రితం స్టార్ట్ చేసిన. దానికోసము ప్రతి ఇయర్ టోర్నమెంట్ బయటికి పోయి ఆడుతున్నారు కదా అని చెప్పేసి పోయిన లాస్ట్ ఇయర్ మేము విపరీతమైన ప్రయత్నం చేసినాం దానికి. కాకపోతే మున్సిపల్ ఆఫీస్లో ఫండ్ లేదని చెప్పేసి ఆగినాము. అది ఈసారన్నా మేము కొట్లాడదామని చెప్పేసి అనుకుంటే మా ప్రభుత్వం రాలేదు కాబట్టి మేము మున్సిపల్ ఆఫీస్లో ఉన్న వాళ్ళము అందరూ పాలకులు అంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగాడు. ఇప్పుడు మా ప్రభుత్వం కాదు కదా. మీరు మీ ఆధీనంలో మీరు ఇప్పుడు ఆట స్థలం కావాలని కొట్లాడుతున్నారు. కోర్టు కేసులో ఉన్న కోర్టు కేసు కాదు, మేము కొట్లాడింది దేనికోసం కొట్లాడామంటే మా జవహర్ నగర్కు మా మల్లెడ్డి సారు, మా కేటీఆర్ సారు, మా కేసీఆర్ దగ్గరికి పోయేసి, సార్ జవహర్ నగర్లో ఆటపిల్లలు చాలా మంది ఉన్నారు, ఆటపిల్లల కోసము మనం ఏదైనా గ్రౌండ్ కేటాయించాలని చెప్పేసి దానికి ప్రతిపాదన తీసుకొచ్చి మేమే తీసుకుపోయినాం. మా మేయర్ గారి మాజీ మేయర్ గారు మేకల కావ్య ఆధ్వర్యంలో కలెక్టర్ గారి దగ్గరికి, మల్లారెడ్డి గారి దగ్గరికి, మళ్ళీ కేటీఆర్ దగ్గరికి తీసుకపోతే దానికి శాంక్షన్ చేసి ప్రొసీడింగ్ లెటర్ కూడా ఇచ్చిండు. కాకపోతే జవహర్ నగర్ మున్సిపల్ ఆఫీస్లో అప్పుడు ఫండ్ లేకుండే, ఫండ్ వచ్చి రాగా చేపిద్దామని చెప్పేసి అనుకున్నాం. ఆల్రెడీ దానికి 20 లక్షలు కూడా మేము తీర్మానం చేసినాం. కాకపోతే ఫండ్ లేదని చెప్పేసి ఆయన నేను ఏమంటున్నా అంటే, సార్ కోర్టు కేసులో ఉన్న భూమిలోకి ఎందుకు పోతున్నారు మీరు? గతంలో ఇప్పటికి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ కోర్టు కేసు లేనటువంటి 108, 182, 183 ఖాళీనే ఉంది కదా. అది దాన్ని మీరు స్వాధీనం చేసుకుంటే ఈజీ అయిపోతుంది కదా. ఈ కోర్టు కేసులో ఉన్న భూములలో పోతే ఎట్లా సాల్వ్ అవుతుంది? ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి వస్తా స్థలం? మీరు ఒకటి గమనించుకోవాలి, మేము భూమిని సర్వే చేస్తున్నాం కాదు, పాలకులు భూమిని సర్వే చేస్తున్నాం కాదు. ఫస్ట్ అయితే ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ఏదైతున్నదో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది దాన్ని సర్వే చేసి మీకు ఈ ల్యాండ్ కేటాయిస్తున్నాం అని చెప్పింది. దాని ప్రకారమే మేము దాని మీద ప్రొసీడింగ్ తీసుకొని ఈ ఆట స్థలం ఉందని చెప్పేసి మేము కొబ్బరికాయ కొట్టినాం తప్ప మేము జాగాలన్నీ కొలుచుకొని ఏడకాలు ఉంటే ఆడ పెట్టడానికి మేము కట్ చేస్తున్నాం కాదు. మేము ఏదో ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చి మేము ఆట స్థలం తీసుకోరని చెప్పేటోళ్ళం కాదు. గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఇస్తుందో దాని ప్రకారమే మేము పోయినాము. అప్పుడు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం మా కేసీఆర్ది, మా మల్లెడ్డి సార్ది. ట్యాంకులు కట్టించినాం. ప్రతి ఇంటి ముందర సీసీ రోడ్ వేయించిండు. ప్రతి ఇంటి గల్లీలా డ్రైనేజీ వేయించిండు. 100 feet కాకుండా 60 feet రోడ్ చేయించిండు మా మెయిన్ రోడ్. ఇంతవరకు చేయని ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే చేయలేదు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, ఏదైతే చేయదలుచుకుందో దాన్ని చెప్పండి. కానీ జరిగిపోయిన ప్రభుత్వం గురించి మాట్లాడడం ఎందుకు అనేది మా ప్రశ్న. ఇప్పుడు మేము ఒక మాట మాట్లాడడానికి మాకు అవసరం లేదు, మీతోటి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏమన్నా ఉంటే మీకు డైరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడేటట్టు, ప్రజలకు ఏదన్నా సాయం కానీ ఏదైనా డెవలప్మెంట్ కానీ చేసేది ఉంటే చేయండి తప్ప ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం కానీ కరెక్ట్ కాదు.
ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైతే మీరు అంటున్నారో, ఏ ప్రభుత్వం అయితే చేయలేదని అంటున్నారో, మీరు అదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఆ ప్రభుత్వం మీద ఓటేసి గెలిచినప్పుడు మీ ఇంటి ముందటే మీరే చూసుకోవాలి. ఫస్ట్ మీ ఇంటి ముందర ఒక రోడ్డు లేకుండే, మామూలుగా కూడా పోయి నీకు నడవనికి కూడా పరిస్థితి లేకుండే. అదే ఈరోజు నీ ఇంటి ముందర సీసీ రోడ్ వేసుకున్నావు, నీ ఇంటి ముందర డ్రైనేజ్ వేసుకున్నావు. అదే బస్సులో ఉండేసి కూడా నువ్వు ఇప్పుడు ఒక పెద్ద మనిషి అయినావు. అదే పెద్ద మనిషి కూడా ఇప్పుడు అదే మాట్లాడుతుంటే వాళ్ళకు తెలియదా ఎన్ని భూములు ఎన్ని కబ్జాలు అవుతున్నాయి, ఎంత చేస్తున్నారు. కబ్జాల విషయంలోకి వస్తే జవహర్ నగర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులే కబ్జాలు చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళు కబ్జా చేసే పరిస్థితి లేదు. అనవసరంగా జనాల మీదకి ఎందుకు మాట్లాడుతున్నారో మాకు అర్థమైతే లేదు. మీరు ఏదో ఉంటే మీరు మాట్లాడండి, కబ్జాలు చేయకుండా మీరు చూడండి. జవహర్ నగర్లో కబ్జాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినారు అనేది మీరు గమనించుకోవాలి తప్ప ప్రజలకేం అవసరమే. ప్రజలు పాపం కష్టపడి పని చేసుకుంటారు. జవహర్ నగర్లో ఉన్న ప్రజలంతా కష్టం చేసుకునేటోళ్ళు, గరీబ్ వాళ్ళు, పొద్దున పోయిన అంటే సాయంత్రం వచ్చే మనుషులు వాళ్ళ మీద గురుతారా మీరు? మీకు కావాలనుకుంటే మీ స్వార్థం కోసం మీరేదైనా చేయాలనుకుంటే ప్రజలకు ఉపయోగపడేట్టు చేయండి. కబ్జాలు జరిగినాయి జవహర్ నగర్ అంతా ఏంది? అసలు ప్రభుత్వం ఇంతవరకు 15 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 58 జీవో తెచ్చింది, 59 జీవో తెచ్చింది. ఆ జీవో అమలు చేస్తే వాళ్ళకి ఏదో ఉపయోగపడేటట్టు ఉంటుంది. దాని 59 కింద మనం జవహర్ నగర్ నుంచి ఇన్ని కోట్లు పెట్టినాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి ఫస్ట్ మీ ప్రభుత్వం తరఫు నుంచి. మీరు దానికోసం కొట్లాడరు తప్ప ఏదో వాళ్ళు కబ్జా పెట్టరు వీళ్ళు కబ్జా పెట్టరు మీరే మాట్లాడుకొని ప్రజల మీదకి ఎందుకు చూస్తున్నారో మాకు అర్థమైతలేదు. ఇదొకటి బాగా అర్థం చేసుకోవాలి. జవహర్ నగరే కాదు మిగతా దాంట్లో కూడా మనము చాలా బ్రహ్మాండంగా సక్సెస్గా పనిచేసినాము. మా మల్లారెడ్డి సార్ అయితే జవహర్ నగర్ గుండకాయ అని చెప్పి బ్రహ్మాండమైన దగ్గర 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చి జవహర్ నగర్ అభివృద్ధి చేసిండు. ఇంతవరకు ఏ ప్రభుత్వం నుండి కూడా చేయలేకపోయింది, చేయలే కూడా. కానీ కేవలం మా మల్లారెడ్డి సారి దయతోటి మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అండదండలతో జవహర్ నగర్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. దానికోసమే మాట్లాడండి. అభివృద్ధి జరిగిందా లేదా? ఈరోజు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో మన బీఆర్ఎస్ సాయంలో ఏమి అభివృద్ధి జరగలేని ఇంతకుముందు మా నాయకుడు జితా శ్రీనివాస్ రెడ్డి వివరించిండు. కావున ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజల గుండెల్లో ఉంది. ఈ ఇంటి ముంగడ రోడ్ ఎవరు వేసారంటే కేసీఆర్ తాత వేసినాడు. కేసీఆర్ తాత దగ్గరికి మన మల్లారెడ్డి సారు గుండెకాయలాగా ఏ విధంగా అయితే చెప్పుకుంటూ అదేవిధంగా కేటీఆర్ ఎంబడిపడి కేసీఆర్ ఎంబడిపడి జవహర్ నగర్ అభివృద్ధి చేసిండు. కావున మీరు దయచేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో అభివృద్ధి జరగలేదని చెప్పి మాట మీరు వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు సరే మీరు అభివృద్ధి చేసి చూపించాలి. 1 ఇయర్లో మీరు ఎటువంటి వర్క్ కూడా చేయలేదు జవహర్ నగర్కి. నాకు తెలిసిన మటుకైతే ఈరోజు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లే ఉన్నాయి ఇక్కడ జవహర్ నగర్లో. 3600 ఇండ్లు ఉన్నాయి. అందులో ఒక 1000 ఇండ్లు కేటాయించారు. స్థానికులకి మీకు చేతనైతే స్థానికులకి ఇంకా 2600 ఇండ్లు ఉన్నాయి. స్థానికులకు మీరు కేటాయించాలని చెప్పి నా తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫుకి వెళ్ళి మీ గవర్నమెంట్కి నేను విన్నవించుకుంటున్నాను. ఇది డిమాండ్ చేస్తలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మన మల్లారెడ్డి గారు కూడా స్థానికులకు 25% డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఉంది కాబట్టి ఇక్కడ లోకల్ స్థానికులకే మీరు డబుల్ బెడ్రూమ్లు కూడా కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా మోరీలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, చాలా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. 90% అభివృద్ధి బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే మల్లారెడ్డి సార్ గారే చేశారు. కాబట్టి మీరు కూడా దృష్టిలో ఉంచుకొని ఇంకా ఏదైతే జరగని ఏరియా ఉందో కొన్ని ఏరియాలు ఉన్నాయి, ఇంకా మోరీలు లేవు, రోడ్లు లేవు, 10% మిగిలి ఉన్నాయి. దాన్ని కూడా మీరు అందరూ కూడా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఇంకొకసారి చెప్తున్నా, మరొకసారి బీఆర్ఎస్ ఒక గవర్నమెంట్లోనే జవహర్ నగర్ అభివృద్ధి జరిగింది. కావాలంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ని అడగండి, జవహర్ నగర్కి బస్సు రావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నానో. ఒక డిపో మేనేజర్ని అడగండి, జవహర్ నగర్కి బస్సు నడిపిస్తే ఎంత ఇబ్బంది పడుతున్నానో, బస్సులు ఎంత ఖరాబ్ అవుతుందో. ఇదే ఈరోజు హాయిగా స్వేచ్ఛగా ఏది లగ్జరీ బస్సులు వస్తున్నాయి, ఎలక్ట్రిషియల్ బస్సులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే అది అభివృద్ధి జరిగింది కాబట్టి. మెయిన్ రోడ్ చూడండి, ఒకప్పుడు బారాయినగర్ రావాలంటే మీ జంగల్కి ఎవరు వస్తారంటుండే, మా రిలేషన్స్ ఏమైనా ఫంక్షన్ పిలిస్తే. ఇప్పుడు అబ్బా ఎంత మంచిగా అయింది జవహర్ నగర్ అంటే అది ఓన్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ మన మల్లారెడ్డి సార్ గారు చేశారు కాబట్టి జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి కోరుకుంటున్నా. ప్రజలకు తెలుసు ఎవరు గవర్నమెంట్ ఎంత అభివృద్ధి చేసిందో. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఎన్ని చెక్కులు ఎంతమందికి వచ్చిందో ఒక్కసారి మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మీరు రికార్డ్ చేయండి. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి
రికార్డ్ చేయండి, మీకు తెలుస్తుంది జవహర్ నగర్లో ఎంత డెవలప్ జరిగిందో. ఒక ముసలోళ్ళని అడగండి, ఈరోజు పింఛన్ అంటే 1 తారీఖు నుంచి 5 తారీఖు వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో పడుతుండే. ఇవాళ 20 తారీఖు అయినా కానీ 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పారు. 4,000 కాదు, ఆ ఇచ్చే 2,000 రూపాయల పింఛన్ కూడా 20 తారీఖు జరిగినా కానీ వృద్ధులకి వస్తలేదు. వాళ్ళు ఎంత అవస్థలు పడుతున్నారు. ఇంతకుముందు కంటే కేసీఆర్ ఉన్నాడు కాబట్టి వృద్ధులు చాలా విశాలంగా బతికారు, ఎందుకంటే నాకు పింఛన్ వస్తుందని చెప్పి. ఇప్పుడు టైంకి పింఛన్ వస్తుందో తెలియదు, ఎటువంటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మీరు పబ్లిక్ మీద దృష్టి పెట్టి పబ్లిక్కి ఏం చేయాలని చెప్పి కోరుకోవాలి, అంతేగాని ఈ గవర్నమెంట్ చేసింది ఆ గవర్నమెంట్లో ఏం చేయలేదు, ఈ గవర్నమెంట్ సంవత్సరమైంది మీరు కూడా వచ్చి ఏం డెవలప్ చేసిరు, జవహర్ నగర్లో ఏమైనా ఒక రోడ్ వేసిరా, ఒక మోర్ వేసిరా, మీరు కూడా తెలియాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇందాక జవహర్ నగర్కి అత్యంతగా నిధులు తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. అన్ని రకాలుగా అభివృద్ధి చెంది చెప్పడానికి మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆ అభివృద్ధి అనేది జవహర్ నగర్లో పలు చోట్ల ప్రత్యక్షంగా కనిపిస్తుంది. రోడ్ల విషయం అయితేనేమి, డ్రైనేజ్ విషయంలో అయితేనేమి, కరెంటు విషయంలో అయితేనేమి, పింఛన్లు, అదేవిధంగా కేసీఆర్ కిట్ అయితేనేమి, దసరా పండుగ వస్తే బతుకమ్మ పండుగ వస్తే కనుక మహిళలకు చీరలు అయితేనేమి, రంజాన్లో ముస్లిం సోదరులకు అయితేనేమి, ఇలా ఏ విధంగా తీసుకున్నా సరే ప్రతి దాంట్లో కూడా జవహర్ నగర్లో అన్ని రకాలుగా అన్నీ అందాయి. కాకపోతే కొన్ని తప్పుడు వాగ్దానాలు ఆ విధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. దాన్ని వృద్ధులకు ఏదైతే చెప్పారు కదా 4,000 పింఛన్ ఇస్తానసరికి వాళ్ళు మోసపోయి వాళ్ళు అలాంటి విషయాలు నమ్మి ఇవాళ బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు. అదే విషయాన్ని మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అప్పుడున్న పరిస్థితుల్లో మేడ్చల్ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చెందినప్పటికీ దాంట్లో అత్యధికంగా చామకూర మల్లారెడ్డి గారు జవహర్ నగర్నే నా గుండెకాయగా భావించి అత్యధిక నిధులు రావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. దానికి జవహర్ నగర్ ప్రాంతం అంతా కూడా కృతజ్ఞతగా ఆయనకు ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో మెజార్టీ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ కృతజ్ఞతతో ఇప్పటికి కూడా మల్లారెడ్డి గారు అదేవిధంగా నా గుండెకాయ జవహర్ నగర్ని ఇప్పుడు కూడా అంటున్నారు. ఖచ్చితంగా ఏవైతే చేయాలో అధికారం లేనప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ స్థాయిలో ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను, ప్రతి పనికి కూడా నేను చేస్తానని చెప్పేసి ఇప్పటికి కూడా కంకణబద్ధంగా ఉన్నారు. కనుక అలాంటి నాయకుని శంకించడం తప్పని చెప్పి ఎవరైతే అన్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి కాలేదు అంటున్నారు. గతంలో 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పటికీ అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక పాలకవర్గం కూడా ఎన్నికైనప్పటికీ ఒక 2 సంవత్సరాలకి కరోనా వచ్చి అత్యధిక దీనస్థితిలో ఉన్నప్పటికీ గడిచిన తర్వాత రెట్టింపిన ఉత్సాహంతో పనిచేసి అభివృద్ధిని రెట్టింపు అభివృద్ధి చేశారు తక్కువ కాలంలోనే. అదేవిధంగా మీరు ఇప్పుడు సంవత్సర కాలం అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి జవహర్ నగర్ ప్రాంతానికి ఏ విధమైన అభివృద్ధి ఫలాలను తీసుకొచ్చారు, ఏమైనా తీసుకొస్తున్నారు అన్నది ప్రజలకు వివరించాల్సిన ఉంది. ఆ విధంగా అభివృద్ధిలో పోటీ పడండి. వాళ్ళు ఆ విధంగా చేశారు కదా, వాళ్ళు ఇన్ని రోడ్లు వేశారు, మేము దానికంటే రెట్టించిన రోడ్లు వేస్తాం. వాళ్ళు ఈ విధంగా చేశారు, మేము దానికంటే ఎక్కువ చేస్తామని అభివృద్ధిలో పోటీపడి ప్రజల మనసును గెలుచుకోవడానికి పోటీ పడాలి, ప్రజల మనసులో స్థానం గెలుచుకోవడానికి పోటీ పడాలి. తప్పితే అయిపోయిన దానికోసం కాలేదు అని చెప్పేసి చౌకబారు చేసి అబండాలు వేసడం ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది, ప్రజల కోసం ఇప్పటికి కూడా వెన్నట్టు ఉంటుంది. ప్రజలకు ఎక్కడైనా సమస్య ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుంది. అదేవిధంగా ఏ యువకుల కోసం క్రీడా ప్రాంగణం అయితేనేమి మిగతా అన్ని విషయాల్లో కూడా వాళ్ళ వెన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం.